హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. తన నటనతో నేషనల్ స్థాయిలో అవార్డు సాధించిన మన అల్లు అర్జున్ గారికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే తన బర్త్డే సందర్భంగా పుష్ప టీం నుండి అయితే క్రేజీ అప్డేట్ వచ్చింది. టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది పుష్ప టీం. టీజర్ని చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. టీజర్ అయితే దీని అవ్వ తగ్గేదేలే అనే విధంగా ఉంది. టీజర్లో అయితే మనకైతే అల్లు అర్జున్ గారి అమ్మవారి గెటప్లో ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తను యాక్టింగ్ చేసే విధానం కానీ, లేకపోతే తన మేనరిజం కానీ, తెలుసు కదా పుష్ప తగ్గేదేలే అనే మేనరిజం అంతా చాలా బాగా అంటే చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్తో ఒక డైలాగ్ కూడా లేకుండా డిఎస్పి మ్యూజిక్తోనే మొత్తం టీజర్ని కట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. టీజర్ అయితే ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. ప్రేక్షకులు కానీ లేదా అభిమానులు ఉన్నారు కదా, అల్లు అర్జున్ అభిమానులు కానీ పండగ చేసుకోవచ్చు. అంటే చాలా బాగుంది టీజర్ మాత్రం. ఈ టీజర్ని చూసిన తర్వాత ఇంకా మూవీ పైన ఇంకా అంచనాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పుష్ప గురించి తెలుసు కదా ఆల్రెడీ. దీని గురించి నేషనల్ వైడ్గా సెలబ్రిటీలు అందరూ కూడా దీని అవ్వ తగ్గేదేలే అనే ఒక్క పదాన్ని మొత్తం వైరల్ చేశారు. కాబట్టి పుష్ప సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది. పుష్ప 2 టీజర్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే ఫ్యాన్స్ ఇంకా ఎక్సైట్మెంట్ తోటి చూస్తున్నారు. పుష్ప మూవీ నుండి వచ్చిన ఒక్కొక్క అప్డేట్ కూడా మనకి మూవీ మీద ఇంకా అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే పుష్ప 1లోన ఆల్రెడీ మనకి తెలుసు, పుష్ప 1లోన ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లోన అయితే అల్లు అర్జున్ గారు జైలు నుండి వచ్చి మనకి అడవుల్లో కనిపిస్తారు. అడవుల్లో కనిపించినప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, పులి 2 అడుగులు వెనక్కి వేస్తుందంటే దానికి కారణం పుష్పరాజు వచ్చాడని అర్థం. ఓవరాల్గా చూసుకుంటే దాని తర్వాత మనకి అమ్మవారి గెటప్తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు పుష్ప టీం నుండి. అది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్కి కానీ మన ఆడియన్స్కి కానీ అందరికీ. ఓవరాల్గా అయితే పుష్ప నుండి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా అయితే అంచనాలను పెంచుతున్నాయి పుష్ప 2 మీద. ఓవరాల్ సినిమా అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఎక్సైట్మెంట్తోనూ అందరూ చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి. ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాహుబలి 2 కోసం ఎలా అయితే ఎదురు చూశారో, కట్టప్ప ఎందుకు చంపాడు అనే బాహుబలి 2 కోసం ఎలా అయితే ఎదురు చూశాడో, అలానే మనకి పుష్పరాజు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత పుష్ప 2 గురించి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు అందరూ. ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడు వస్తుందా అనేసి మూవీ గురించి అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడైతే 2024 ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. టీజర్ అయితే చూశారు కదా, టీజర్ అయితే నీ అవ్వ తగ్గేదేలే. చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.